హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక నేనైతే ఈరోజు చేపలు కడుగుతున్నా ఫ్రెండ్స్. చేపలు అయితే కేజీ తీసుకొచ్చుకున్నాం. నా స్టైల్లో చేపల కూర ఎలా ఉంటుందో ఫుల్ వీడియో అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ అయితే చేపలు నీట్గా కడుక్కున్నా. చూడండి ఫ్రెండ్స్. వాటర్ పోయి చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే నీట్గా కడిగిన. ఓకేనా? కర్రీ కోసం అయితే ఇక పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే కోసుకుంటున్నా ఫ్రెండ్స్. కర్రీ చేయడానికి చేపల కర్రీ. కట్ చేసిన పక్కన పెట్టిన. ఇక 2 ఉల్లిగడ్డలు అయితే కాల్చుకున్నా ఫ్రెండ్స్. ఈ కాల్చి ఎత్తనైతే చేపల కూర చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఉల్లిగడ్డలు అయితే దంచిన ఫ్రెండ్స్ మెత్తగా టేస్ట్ అయితే. చూడండి, ఇది వేయడం వల్ల అయితే పులుసు చిక్కగా వస్తుంది, గ్రేవీ మంచిగా ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. కాల్చిన ఉల్లిగడ్డ అయితే చేపల కూర పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఈ పేస్ట్ కూడా నూనెలో వేస్తాను. నూనెలో పోతే మంచిగా కొంచెం అయితే కొంచెం అల్లం పేస్ట్ వేస్తాను. ఎక్కువ అయితే చేపల కూర అల్లం వాసన బాగా వస్తుంది. పసుపు వేస్తున్నాను. చింతపండు అయితే ముందుగా నానేసుకున్నాను. తీసుకుంటున్నాను. సరిపడంత ఉప్పు అయితే కలుపుకుంటున్నాను చారులో. కారం కూడా నేను పులుసులోనే కలుపుతాను, మంచిగా ఉంటుంది. పులుసు అయితే పోసుకుంటున్నాను. కారం
అయితే మంచిగా మసిలింది. చేపలు వేసుకుంటున్నా. చేపలు అయితే వేసిన ఫ్రెండ్స్. పులుసు అయితే ఒక 10 నిమిషాలు మంచిగా మసిలింది. మసిలిన తర్వాత చేపలు వేసిన ఇక 10 నిమిషాలలో మన చేపల కూర అయితే నా స్టైల్లో రెడీ అవుతుంది. నా వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర అయితే ఇస్తాను. చేపల కూర అయితే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్. చేప అయితే మంచిగా ఉడికింది. ఇగో జీలకర్ర మెంతుల పొడి వేయించి నూరుకున్నా ఫ్రెండ్స్. నేనైతే చేపల కూర వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. జీలకర్ర మెంతుల పొడి తింటే కూర అయితే టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా అయితే ఇక వేడి వేడి చేపల కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ నా స్టైల్లో. వీడియోలు చూసి ఎలా ఉందో నాకైతే కామెంట్స్ పెట్టండి. మీరు ఏ విధంగా చేస్తారో చేపల కూర. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. పులుసు అయితే చూడండి ఎంత చిక్కగా ఉందో. పులుసు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత చిక్కగా ఉందో. చాలా బాగుంది. ఫస్ట్ అయితే కంపల్సరీ ఉల్లిగడ్డ మాత్రం కాల్చి దంచి నూరేసుకోండి. చేపల కూర మంచి టేస్ట్ వస్తుంది. పల్లెటూరులో అయితే చాలామంది అట్లనే చేస్తారు ఫ్రెండ్స్. నేను కూడా అలానే తయారు చేసిన ఈరోజు. నా చేపల కూర అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. మంచి టేస్ట్ తోటి అయితే స్మెల్ వస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.